మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తంగా 45 మంది పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మంగాఫ్ లోని 6 అంతస్తుల భవనంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగాయి. కార్మికుల వసతి కేంద్రంలో ఉన్న సిలిండర్స్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ ప్రమాదంలో దాదాపు 160 మంది మలయాళీలు చిక్కుకున్నారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భవనం పైనుంచి కొంతమంది దూకేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు భవనంలో తీవ్రంగా ఉన్న మంటలు పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరయ్యారు అక్కడున్న వారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అదాన్, ముబారక్ అల్ కబీర్, జాబీర్, ఫర్వానియా హాస్పిటల్స్ కు తరలించారు. వారికి అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కువైట్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో కువైట్ లో ఒక 6 అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అంటే కింద ఉన్న సిలిండర్ ఏదైతే వాచ్మెన్ ఎవరైతే నివాసం ఉంటారో వాచ్మెన్ నివాసం ఉన్న కింది భాగంలో సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ మంటలన్నీ కూడా పై వరకు వ్యాపించడం ద్వారా పైన దాదాపు 160 మంది ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో కిందికి దిగడం, కొంతమందికి గాయాలవడం, కొంతమంది సజీవ దహనమయ్యారు. దాదాపు 40కి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. 40 నుంచి 45 మంది వరకు చనిపోయారు. 53 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని సమీపంలో ఉన్న ప్రాంతానికి హాస్పిటల్ కు తరలించి వారందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయం ద్వారా ఎవరెవరు గాయపడ్డారు, ఎవరు చనిపోయారు, దాంట్లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, కేరళకు సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత రాయబార కార్యాలయం నుంచి తగిన సాయం అందిస్తామని కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. అయితే ఈ రోజు జరిగిన ఈ అగ్ని ప్రమాదం వల్ల మొత్తం 40 నుంచి 45 మంది దాదాపు చనిపోయారు. అయితే గాయాలైన వారి సంఖ్య ఎక్కువైంది. దాంట్లో చాలా మంది పరిస్థితి విషమంగా సమీపంలో ఉన్న హాస్పిటల్కు తరలించి వారందరికీ మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అక్కడున్న ప్రభుత్వ అధికారులకు కానీ అక్కడున్న భారత ఎంబసీ అధికారులకు తెలియజేశారు. అంటే ఈ విషాదకర ఘటన జరగడం, దాని వెనుక కారణాలు ఏంటి అనేది కూడా ప్రధానంగా దర్యాప్తు జరిపించాలనేది ప్రధానంగా తెలుపుతున్నారు. అలాగే ఈ సమీపంలో ఉన్న జాబీర్, ఫర్వానియా ఆసుపత్రులకు తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. అంటే ఈ రోజు ఉదయం సమయంలో జరగడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం, అందులోనూ 6 అంతస్తుల భవనం కావడం, పైన ఈ మలయాళకు సంబంధించి అందరూ కూడా వసతి గృహం అనేది పైనే ఉండడంతో వారు తప్పించుకోవడానికి వీలు దొరకపోవడం, అక్కడ ప్రమాదం జరగడం, ఆ పొగ వల్ల కొంతమంది ఊపిరాడక చనిపోవడం, కొంతమంది సజీవ దహనం అయితే అయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారత రాయబార కార్యాలయం ద్వారా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నారంటూ కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలుపుతున్నారు. అంటే ప్రజెంట్ మంటలన్నీ కూడా మధ్యాహ్నానికి అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కూడా చాలా మందికి తీవ్ర